"వామ్మో! అక్క" అని కంగారు పడకండి. లేచింది నేనే. ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ ఎళ్ళాలి. అందుకోసమే పొద్దుగాలనే లేచిండ్రా. బయట ఫుడ్ మా వాళ్ళకి పడదబ్బా! మా వాళ్ళకే కాదు నాకు కూడా పడదనుకోండి. ఇదేంట్రా బియ్యం కడుగుదామని నీళ్ళలో చేతులు పెడితే చేతులేంట్రా వంకర్లు పోతున్నాయి చీమలు కుట్టినోళ్ళలాగా. నేనలా అన్నం, కూర ఒక్కొక్క పొయ్యి మీద పెట్టేసాననమాట. అవి 2 అయిపోయడానికొస్తున్నాయి. వేడి వేడిగా ఇడ్లీలేద్దామని బయట ఫుడ్డు నచ్చదు కదా! ఇడ్లీ యేసుకొని అంటే నేను తినను ఇడ్లీలు. నేనెందుకు తిననంటే, మా ఇంట్లో ఇడ్లీ రోజు ఉంటదిరా. బోరింగ్ టిఫిన్. మా మమ్మీ, డ్యాడీ అదైతేనే తింటారు. నాకేమో ఎక్కడు పోదు. నేను ఇడ్లీ యేసే గ్యాప్‌లో మా నాన్న పూజ చేసేసాడు. నాది అన్నం, కూర ప్రిపేర్ అయ్యేలోపు ఇడ్లీ యేసాను. మా నాన్న పూజ అయిపోయింది. నాకు ఉన్నదాన్ని ఉండకుండా థమ్స్ అప్ తాగేసరికి గొంతు బొంగురు పోయిందనుకో. ఎనీవేస్ ఇడ్లీలని చక్కగా వేసుకొని ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసి ఒక మూత పెట్టేసేయాలి. తర్వాత 20 మినిట్స్ వెయిట్ చేస్తే వేడి వేడిగా ఇడ్లీలొచ్చేస్తాయండి మంచిగా. మంచిగా మేము రోట్లో రుబ్బుతాం కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా చెయ్యి కాలిపోయిందిరా దేవుడా! సర్లేండి. ఇడ్లీ వేసేటప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టాలండి. ఎందుకంటే దాని మీద ఆవిరి మొత్తం ఆ ప్లేట్ మీద పడిపోతది. ఇడ్లీస్ మీద పడదు. సో, కొంతమంది ఇడ్లీస్ చేస్తే పైన ప్లేట్ పెట్టరనమాట. అందుకని కొంచెం మెత్త మెత్తగా అంటే వాటర్ వాటర్ అనిపిస్తది. నేను